హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ చికెన్ మంచూరియా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న కేజీ చికెన్ తీసుకున్నాను. మనం ఎప్పుడు గ్రైండ్ చేసుకునే గరం మసాలా వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్లు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారము, కొద్దిగా ఆయిల్ వేసి ఈ మసాలా అంతా, ఉప్పు కారం, ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఇలాగా ఒత్తుతూ మనం ఒక పావు గంట సేపు అయితే మసాజ్ ఇవ్వాలండి చికెన్కి. ఇలా ఒత్తుతూ కలుపుతున్నట్టయితే మనకి చికెన్ లోపలికంటే ఈ మసాలా వెళ్ళి చక్కగా మ్యాగ్నేట్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా నానబెట్టుకుని ఒక 2 గంటల సేపు ఈ చికెన్ని నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల తర్వాత మనం ఇందులో కొద్దిగా శనగపిండి అయితే వేసుకుంటున్నాం, 1 టేబుల్ స్పూన్ శనగపిండి. లేదు మీకు శనగపిండి ఇష్టం లేదు అంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి. నేను కార్న్ఫ్లవర్ని స్కిప్ చేసుకుని ఇలాగ శనగపిండి అయితే వేసుకుని ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలిపిన చికెన్ పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ అంతా చక్కగా వేసేసుకోవాలండి. ఈ చికెన్ వేపేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లో మనం చికెన్ని వేపినట్టయితే చక్కగా లోపలి కంటే బాగా ఫ్రై అవుతుంది. అలాగే మనం ఇంతసేపు అంటే ఇంచుమించు 2.5 అవర్స్ మనం ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం మసాలా పెట్టాక. అండ్ ఈ చికెన్లోకి మనం పెట్టిన మసాలా అంతా చక్కగా వెళ్ళి భలేగా ఉంటుందన్నమాట. లోపలికి పీస్ లోపలికి కూడా మనం పెట్టిన మసాలా అన్నది వెళ్ళి తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. అండ్ మంచూరియా కాకపోయినా ఇలా వేపిన చికెన్లో కొంచెం మైనీస్, అలాగే కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసుకుని భలేగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు దీంతో చికెన్ మంచూరియా అయితే చేస్తున్నాను అనమాట. మీరు అలా కావాలన్నా అలాగా చేసుకోవచ్చు, ఇప్పుడు ఇలా కూడా తీయచ్చు అనమాట. ఇప్పుడైతే నేను మంచూరియా కోసం క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా వెనిగర్, కొద్దిగా సోయా సాస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం వేపుకున్న చికెన్లో నుంచి కొద్దిగా ఆయిల్ తీసుకుని ఒక వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా అన్నీ ఇందులో వేసుకుని చక్కగా వేపుకోవాలన్నమాట. ఒక 70% మాత్రం వేపాక మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది, అండ్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. ఎప్పుడు కూడా కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే మనం ఇందులో కెచప్ వేసుకున్నా, అంటే టమాటా కెచప్ అంటారు కదా, అది వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా వాటర్ వేసి కలుపుకుని ఒక 2 నిమిషాలు ఉడికాక మనం ఇందులో వేపుకున్న చికెన్ కూడా వేసుకుని చక్కగా ఒక 2 మినిట్స్ అయితే ఈ సాస్లో మనం ఈ చికెన్ని కుక్ అవ్వనివ్వాలి. అండ్ ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ హనీ అయితే వేసుకున్నానండి. హనీ వేయగానే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి, ఎక్కువసేపు అయితే పొయ్యి మీద ఉంచుకోకూడదు. ఇప్పుడు కొత్తిమీర జల్లుకుని సర్వ్ చేసేసుకుంటామే. టేస్టీ చికెన్ మంచూరియా అయితే తయారైపోయింది. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.